Exact differential equation. A differential equation is of the form m dx plus n dy is equal to 0. Is said to be exact differential equation. ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఎప్పుడు ఎగ్జాక్ట్ చెబుతామంటే రో ఎం బై రో యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే ఈ ఏదైతే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డి బై ఈక్వల్ 0 ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అని చూద్దాము. దీని యొక్క స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. We observe that the differential equation is of the form mdx plus ndy is equal to 0. ఈ యొక్క ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటుంది. ఈ యొక్క ఈక్వేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్ ఎప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం రో ఎం బై రో వై యొక్క వాల్యూ అనేది కనుక్కోవాలి. రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. స్టెప్ 2 లో రో ఎం బై రో యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ అని చెప్పుకుంటాము. ఎగ్జాక్ట్ అయితే స్టెప్ 3 లో దానికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ndy is equal to 0. ఇందులో y టర్మ్ అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx లో, అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ ndy లో x టర్మ్ అనేది 0. ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ 2xy dy minus of x square minus y square plus 1 into dx. గివెన్ ఈక్వేషన్ ఏంటి? 2xy dy minus x square minus y square plus 1 dx is equal to 0. ఈ యొక్క ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది? mdx plus ndy is equal to 0. ఇక్కడ m వాల్యూ ఎంత? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1. n వాల్యూ 2x. ముందు మనం ఈ యొక్క ఈక్వేషన్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రో ఎం బై రో వై యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రో ఎం బై రో వై is equal to రో బై రో వై ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ y తో చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 2y మైనస్ 0. అంటే ఇక్కడ మనకి రో ఎం బై రో యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2y అవుతుంది. అలానే రో ఎన్ బై రో ఎక్స్ is equal to రో బై రో ఎక్స్ ఆఫ్ 2xy ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2y అనేది కాన్స్టెంట్. x కి ఫైండ్ అవుట్ చేస్తే యొక్క వాల్యూ 1 అవుతుంది. 2y అంటే రో ఎన్ బై రో ఎక్స్ వాల్యూ 2y అవుతుంది. అంటే ఇక్కడ మనకి రో ఎం బై రో వై యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ndy is equal to c. ఇక్కడ మనకి m వాల్యూ ఎంత? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1. n వాల్యూ 2x. ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx లో y టర్మ్ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ndy లో x టర్మ్ అనేది 0. x టర్మ్ అనేది 0 కాబట్టి ఇక్కడ x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అవుతుంది కాబట్టి 0 రాస్తుంది. అండ్ ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 కి ఫైండ్ అవుట్ చేస్తే x. ఇక్కడ మైనస్ 1 అనేది కాన్స్టెంట్. ఈ మైనస్ 1 కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x ఉంటుంది. మైనస్ x అవుతుంది. ప్లస్ 0 is equal to c. ఇక్కడ ఈ 3 ని ఎల్సిఎం చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3y స్క్వేర్ ఎక్స్ మైనస్ 3c is equal to c. ఈ 3 ని ఏదైతే ఇటువైపు పంపిస్తామో 3 ఇంటూ కాన్స్టెంట్. కాన్స్టెంట్ కి ఏది మల్టిప్లై చేస్తే దాని వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి దీని యొక్క వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. అంటే దీని ప్రకారం మైనస్ ఎక్స్ క్యూబ్ ఈ 3y స్క్వేర్ ఎక్స్ మైనస్ 3x లో 3x ని కామన్ తీస్తే y స్క్వేర్ మైనస్ 1 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఏంటిది? మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ y square minus 1 is equal to c, which is the required equation. General solution. Example 2 చూడండి. Solve dy by dx plus y cos x plus sin y plus y by sin x plus x cos y plus x is equal to 0. Given equation ఏంటిది? dy by dx plus y cos x plus sin y plus y by sin x plus x cos y plus x is equal to 0. దీనిని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ y cos x ప్లస్ sin y ప్లస్ y బై sin x ప్లస్ x cos y ప్లస్ x. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin x ప్లస్ x cos y ప్లస్ x ఇంటూ dy is equal to మైనస్ ఆఫ్ y cos x ప్లస్ sin y ప్లస్ y ఇంటూ dx. ఇది ఏ ఫామ్ లో ఉంది? mdx ప్లస్ ndy is equal to 0. ఇక్కడ మన m వాల్యూ ఎంత? y cos x ప్లస్ sin y ప్లస్ y. అలానే మనకి ఇక్కడ n వాల్యూ ఎంత? sin x ప్లస్ x cos y ప్లస్ x. ఓకే, ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే రో ఎం బై రో యొక్క వాల్యూ కనుక్కోవాలి. రో ఎం బై రో ఈజ్ ఈక్వల్ టు రో బై రో ఆఫ్ y ఇంటూ కాస్ ఎక్స్. అంటే ఇక్కడ y తో ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. y ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. కాస్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్ ప్లస్ కాస్ సైన్ y కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే కాస్ y. ఇక్కడ ప్లస్ ఎంత ఉంది? y ఉంది. y కి చేస్తే
1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి రో ఎం బై రో యొక్క వాల్యూ ఎంత కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ 1. అలానే ఇప్పుడు రో ఎన్ బై రో ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రో ఎన్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో బై రో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎక్స్. ఇక్కడ రో ఎన్ బై రో ఎక్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ తో చేస్తున్నప్పుడు సైన్ ఎక్స్ చేస్తే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అనేది కాన్స్టెంట్. ఎక్స్ కి ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత ఉంది 1 అవుతుంది. కాస్ వై ఇంటూ 1 కాస్ వై ప్లస్ ఎక్స్ కి చేస్తే 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి రో ఎం బై రో యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 2 వాల్యూస్ ఈక్వల్ అయింది కాబట్టి ఇచ్చినది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ స్టెప్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్మ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు జీసీ. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ లో ఎం టర్మ్ అనేది కాన్స్టెంట్ ఇందులో వై టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇందులో ఎక్స్ టర్మ్ అనేది 0. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ y cos x ప్లస్ sin y ప్లస్ y ప్లస్ ఇంటిగ్రేషన్ n వాల్యూ ఎంత sin x ప్లస్ x cos y ప్లస్ x. ఇక్కడ x టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి sin x అంటే sin 0 వాల్యూ 0 ప్లస్ x ఇంటూ cos y, x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ x అంటే 0 అంటే ఇక్కడ మొత్తం 0 వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే y ఇంటూ cos x, y టర్మ్ అనేది కాన్స్టెంట్ అని చెప్పారు కదా, cos x ఫైండ్ అవుట్ చేస్తే x అవుతుంది. అలానే sin y అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఆ 1 కి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది x అవుతుంది. అప్పుడు x ఇంటూ sin ప్లస్ y అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఆ 1 కి ఫైండ్ అవుట్ చేస్తే x అవుతుంది. y ఇంటూ x yx విచ్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ 3 చూడండి. సాల్వ్ x క్యూబ్ c స్క్వేర్ బై dy బై dx ప్లస్ 3x స్క్వేర్ tan y is equal to cos x. గివెన్ ఈక్వేషన్ ఏంటి x cube c square by dy by dx plus 3x square tan y is equal to cos x. ఇక్కడ మళ్ళీ మనకి x cube ఏదైతే cos x రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దీనిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి డినామినేటర్లో dx ఉంది. ఈ dx ని ఎల్సిఎం చేస్తే ఈ యొక్క వేరియబుల్తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఎలా వస్తుంది మనకి x cube c square by dy plus 3x square tan y minus cos x into dx. ఓకే, ఎల్సిఎం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ dx ఉంది కదా, ఆ dx రైట్ హ్యాండ్ సైడ్ 0 తో మల్టిప్లై అయితే 0 అవుతుంది. అప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది mdx plus ndy is equal to 0. ఇక్కడ m వాల్యూ ఎంత 3x square tan y minus cos x. ఇక్కడ మనకి n వాల్యూ ఎంత x cube c square by. స్టెప్ 2 లో ఏంటి రో m బై రో y రో n బై రో x ని ఫైండ్ అవుట్ చేస్తాం. రో m బై రో y అంటే ఇక్కడ m వాల్యూ 3x స్క్వేర్ tan y మైనస్ cos x. ఓకే, ఇక్కడ 3x స్క్వేర్ అనేది కాన్స్టెంట్, tan y ఫైండ్ అవుట్ చేస్తే 6 స్క్వేర్, 3x స్క్వేర్ 6 స్క్వేర్ అవుతుంది. అండ్ cos x కి y తో డిఫరెన్షియేట్ చేస్తే కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అవుతుంది. అంటే రో m బై రో y యొక్క వాల్యూ 3x స్క్వేర్ 6 స్క్వేర్ y అవుతుంది. అలానే మనకి రో m బై రో n బై రో x వాల్యూ రో బై రో x ఆఫ్ x క్యూబ్ 6 స్క్వేర్ y. ఇక్కడ 6 స్క్వేర్ y అనేది కాన్స్టెంట్, x క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే 3x స్క్వేర్ y అవుతుంది. 3x స్క్వేర్ అవుతుంది అంటే 3x స్క్వేర్ 6 స్క్వేర్ y. ఇక్కడ మనకి రో m బై రో y వాల్యూ రో n బై రో x వాల్యూ ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy is equal to c. ఇక్కడ y టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ x టర్మ్ అనేది 0. దాని ప్రకారం ఇక్కడ మనకి m వాల్యూ ఎంత 3x స్క్వేర్ tan y మైనస్ cos x dx ప్లస్ ఇక్కడ మనకి n వాల్యూ ఎంత x క్యూబ్ 6 స్క్వేర్ బై dy is equal to c. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పా x వాల్యూ 0, x టర్మ్ 0 కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఇక్కడ 3 tan y అనేది కాన్స్టెంట్, x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే x క్యూబ్ బై 3 మైనస్ cos x అంటే sin x ప్లస్ 0. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే x క్యూబ్ tan y minus sin x is equal to c, which is the required general solution. Okay guys, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లం అండ్ ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది దానికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఈక్వేషన్ అనేది mdx ప్లస్ ndy is equal to 0. ఓకే, ఇక్కడ కూడా ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందని ఎలా చెబుతామంటే రో m బై రో y వాల్యూ రో n బై రో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాకపోతే అది నాన్ ఎగ్జాక్ట్. ఇందులో మోడల్ 1 అనేది చూస్తాం. మోడల్ 1 వచ్చే లోపల హోమోజీనియస్ ఫంక్షన్ ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 1 కి సంబంధించింది అని ఎలా అనుకుంటామంటే అది
m, n are homogeneous function in m dx plus n dy is equal to 0. దెన్ ద ఇక్కడ ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ లో ప్రతి ఒక్క వేరియబుల్ కి సేమ్ డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్, ఈ ఎక్స్ స్క్వేర్ బై అనేది ఒక వేరియబుల్ గా ట్రీట్ చేస్తాము. ఈ యొక్క వేరియబుల్ యొక్క డిగ్రీ ఎంత, ఎక్స్ స్క్వేర్ కి 2 ఉంది, వైకి ఎంత ఉంది డిగ్రీ 1 ఉంది, 2 + 1 అంటే 3. ఈ ఎక్స్ స్క్వేర్ వై అనే వేరియబుల్ కి డిగ్రీ ఎంత ఉంది 3 ఉంది, అండ్ ఈ ఎక్స్ కి డిగ్రీ ఎంత ఉంది 3 ఉంది, ఈ వై కి డిగ్రీ ఎంత ఉంది 3 ఉంది. అంటే ప్రతి ఒక్క వేరియబుల్ కి సేమ్ డిగ్రీ కనుకుంటే అది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 1, అది కూడా హోమోజీనియస్ ఫంక్షన్ మోడల్. ఇందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, 1/mx + ny. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. సాల్వ్ x square by dx minus x cube plus y cube dy is equal to 0. గివెన్ ఈక్వేషన్ ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాము. ఇది ఏ ఫామ్ లో ఉంది, m dx plus n dy is equal to 0. ఇక్కడ m వాల్యూ ఎంత, x square by n వాల్యూ ఎంత, -x cube minus y cube. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ కనుక్కోవాలి. ఓకేనా, ప్రతి ఒక్క ఈక్వేషన్ కి. కాబట్టి ρm/ρy is equal to ρ/ρy of m వాల్యూ x square by, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై అంటే ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, వైకి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది, వైకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది, x స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. అలానే ρn/ρx ఈజ్ ఈక్వల్ టు ρ/ρx ఆఫ్ -x³ - y³. ఇక్కడ -x³ కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేసినప్పుడు -3x² -y³ చేస్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ρm/ρy యొక్క వాల్యూ, ρm/ρx యొక్క వాల్యూ, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ లో మళ్ళీ మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్ కి సంబంధించిందని ఒక్కొక్క మోడల్ చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మోడల్ 1 అనేది హోమోజీనియస్ మోడల్. హోమోజీనియస్ మోడల్ అంటే ఈ యొక్క డిగ్రీ, ప్రతి ఒక్క వేరియబుల్ యొక్క డిగ్రీ సేమ్ ఉంటుంది. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ బై యొక్క వేరియబుల్ యొక్క డిగ్రీ అంటే 3, అలానే ఎక్స్ క్యూబ్ అంటే ఈ యొక్క డిగ్రీ 3, వై క్యూబ్ అంటే ఈ యొక్క డిగ్రీ 3. ఇది ఈక్వల్ అయింది కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 1 హోమోజీనియస్ ఫంక్షన్ కి సంబంధించిన మోడల్. ఓకే, హోమోజీనియస్ ఫంక్షన్ సంబంధించిన మోడల్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, 1/mx + ny. దాని ప్రకారం 1/m వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ -x³ - y³ ఇంటూ వై. ఈ లోపల ఉన్న వేరియబుల్స్ తో x ని, లోపల ఉన్న వేరియబుల్స్ తో y ని మల్టిప్లై చేస్తే 1/x³ y -x³ y y/4 ప్లస్ x³ y x³ క్యాన్సిల్ అయితే 1 y/4 ఉంటుంది, అంటే -1/y/4. ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే -x² y/y/4 dx ప్లస్ x³ + y³ y/4 dy. ఇక్కడ y/y/4 క్యాన్సిల్ అయితే -x² y³ dx ప్లస్ x³ y/4 ప్లస్ y³ y/4 dy. దీని ప్రకారం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ y³ y/4 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత వస్తుంది మనకి, x² y³ dx ప్లస్ x³ y/4 ప్లస్ 1/y dy is equal to 2. దీని ఈక్వేషన్ 2. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఇచ్చిన ఈక్వేషన్ తో మల్టిప్లై చేస్తాం. అలా మల్టిప్లై చేసి ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఆ కొత్త ఈక్వేషన్ మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది, m1 dx ప్లస్ n1 dy is equal to 0. ఇక్కడ ఎందుకు m1 n1 అనుకున్నామంటే ఆల్రెడీ పైన m n అనుకున్నాం కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని m1 n1 అనుకున్నాం. ఇక్కడ m1 వాల్యూ ఎంత, -x² y³, n1 వాల్యూ x³ y/4 ప్లస్ 1/y. మళ్ళీ ఇక్కడ ρm1/ρy ρm1/ρx ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ρ/ρy ఆఫ్ m1 వాల్యూ -x/y³. ఇక్కడ -x/y³ లో -x² అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంది 1/y³. ఈ y³ న్యూమరేటర్ వస్తే y⁻3 ఏ ఫామ్ లో ఉంది, y⁻n ఫామ్ లో ఉంది. దీనికి ఏం ఫామ్, n ఇంటూ y⁻n-3 అంటే -3 ఇంటూ y⁻3 -1 అప్పుడు -4. దీని ప్రకారం 3x² y⁻4 అంటే ρm1/ρy యొక్క వాల్యూ 3x² y/4. అలానే ρn1/ρx వాల్యూ ρ/ρx ఆఫ్ x³ y/4 ప్లస్ 1/y. ఇక్కడ x తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు 1/y అనేది కాన్స్టెంట్, ఈ వాల్యూ 0 అవుతుంది. x³ y/4 లో 1/y/4 అనేది కాన్స్టెంట్, x³ ఫైండ్ అవుట్ చేస్తే 3x² అవుతుంది. అంటే ρm1/ρx యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 3x² y/4. అంటే ఇక్కడ మనకి ρm1/ρy యొక్క వాల్యూ
రో n1 బై రో x యొక్క వాల్యూ. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ y టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ x టర్మ్ అనేది 0. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ బై y పవర్ 4 ప్లస్ 1 బై y ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ మీరు చూసినట్టయితే x టర్మ్ 0 కాబట్టి ఈ x బదులు 0 సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఓకే, ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ వై టర్మ్ కాన్స్టెంట్ అయినప్పుడు మైనస్ 1 బై వై క్యూబ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తాం. అవి ఈ ఎక్స్ స్క్వేర్ కి ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3. అలానే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 1 బై వై ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై ఏమవుతుంది? లాగ్ వై అవుతుంది. దీని ప్రకారం మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు సి, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఏం చేసాము నాన్ ఎగ్జాక్ట్ లో? ఓకే, ఫస్ట్ ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్ అని ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ మోడల్ కి సంబంధించింది ఆ మోడల్ ఐడెంటిఫై చేసాం. ఆ మోడల్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ మోడల్ స్టెప్ ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. అందులో అది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేస్తాం. ఒకవేళ ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. x square y minus 2xy square dx minus x cube minus 3x square y dy given equation ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాం. ఇది ఏ ఫామ్ లో ఉంది? mdx plus mdy is equal to 0. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ని ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేసుకోవాలి. అందుకోసం m వాల్యూ x square y minus 2xy square, n వాల్యూ minus x cube plus 3x square y. ఇక్కడ మనం రో m బై రో y కనుక్కోవాలంటే రో బై రో y ఆఫ్ x square by minus 2xy square. అంటే ఇక్కడ y తో చేస్తున్నాం కాబట్టి x square అనేది కాన్స్టెంట్. y ఫైండ్ అవుట్ చేస్తే 1 అవుతుంది. x square into 1 x square minus 2xy square లో 2x అనేది కాన్స్టెంట్. y square చేస్తే 2y అంటే x square minus 4xy. అలానే రో n బై రో x అంటే రో బై రో x ఆఫ్ మైనస్ x క్యూబ్ ప్లస్ 3x square y లో ఇక్కడ మైనస్ x క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ 3x square ప్లస్ 3y అనేది కాన్స్టెంట్. x క్యూబ్ ఫైండ్ చేస్తే 2x. దీని ప్రకారం మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6xy. ఇక్కడ మనకి రో m బై రో యొక్క వాల్యూ, రో n బై రో x యొక్క వాల్యూ, ఈ టూ వాల్యూస్ అనేవి ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్ అంటాం. నాన్ ఎగ్జాక్ట్ అయితే ఏ మోడల్? ఇక్కడ మొత్తం నాన్ ఎగ్జాక్ట్ లో 4 మోడల్స్ ఉన్నాయి కదా, ఇది ఏ మోడల్ కి సంబంధించింది ఒక్కొక్క మోడల్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇది మోడల్ 1 కి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వేరియబుల్ యొక్క పవర్స్ అనేవి డిగ్రీ అనేది సేమ్ గా ఉంది. ఇక్కడ డిగ్రీ అంతా 3, ఇక్కడ డిగ్రీ 3, ఇక్కడ డిగ్రీ 3, ఇక్కడ డిగ్రీ 3. ఓకే, అలా. ఓకే, నాన్ ఎగ్జాక్ట్ లో హోమోజీనియస్ మోడల్ కి సంబంధించిన అయితే ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా 1 బై mx ప్లస్ ny, 1 బై x స్క్వేర్ y మైనస్ 2xy స్క్వేర్ ఇంటూ x ప్లస్ మైనస్ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ y. ఈ x ని లోపల వాటితో మల్టిప్లై చేయాలి. ఈ y ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే x క్యూబ్ y మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x క్యూబ్ y ప్లస్ 3x స్క్వేర్ y స్క్వేర్. x క్యూబ్ y మైనస్ x క్యూబ్ y క్యాన్సిల్ అయితే 1 బై x స్క్వేర్ y స్క్వేర్ ఉంటుంది. ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ y మైనస్ 2xy స్క్వేర్ dx బై x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y dy బై x స్క్వేర్ y స్క్వేర్. అండ్ ఇప్పుడు దేనికి దానికి రాసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ అయ్యాయి. క్యాన్సిలేషన్ చేస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి? 1 బై y dx minus 2 by x dx minus x by y square dy plus 3 by y dy is equal to 0. dx యొక్క వేరియబుల్స్ dx గా రాసుకున్నాం, dy కి dy రాసుకుంటే అప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాం. ఈ వచ్చిన ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఇచ్చిన ఈక్వేషన్ తో మల్టిప్లై చేస్తే ఒక కొత్త ఈక్వేషన్ వచ్చిందని చెప్పాను కదా, ఇది ఈక్వేషన్ 2. ఇది ఏ ఫామ్ లో ఉంది? మళ్ళీ m1 dx ప్లస్ n1 dy is equal to 0. ఇక్కడ మళ్ళీ మనం ఇది ఎగ్జాక్ట్ అని నాన్ ఎగ్జాక్ట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం రో m1 బై రో y అంటే రో బై రో y ఆఫ్ 1 బై y మైనస్ 2 బై x. ఇక్కడ మైనస్ 2 బై x అనేది కాన్స్టెంట్ కాబట్టి దీనికి డిఫరెన్షియేట్ చేస్తే దీని యొక్క వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుందో మనకు అప్పుడు 1 బై y ఉంటుంది. ఇక్కడ y అనేది డినామినేటర్ ఉంది, అది న్యూమరేటర్కి వస్తే y పవర్ మైనస్ 1. ఇది ఏ ఫామ్ లో ఉంటుంది? y పవర్ n ఫామ్ లో ఉంటుంది. దీనికి ఏం ఫార్ములా? n ఇంటూ y పవర్ n మైనస్ 1 ఇంటూ y పవర్ మైనస్ 2 అంటే మైనస్ y పవర్ మైనస్ 2. అలానే రో n బై రో x యొక్క వాల్యూలో ఇక్కడ x తో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు y స్క్వేర్ అనేది కాన్స్టెంట్.
ఈ వై స్క్వేర్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ వస్తే మైనస్ వై పవర్ మైనస్ టూ. ఎందుకు అంటే ఈ వై స్క్వేర్ డినామినేటర్లో ఉంది, అది అవుట్ సైడ్ రాస్తే న్యూమరేటర్లోకి వస్తుంది, ఇప్పుడు ఎంత వై పవర్ మైనస్ టూ అవుతుంది. అండ్ ఇక్కడ పైన మనకి మైనస్ అనేది ఉంది. అప్పుడు రో బై రో ఎక్స్ ఆఫ్ ఈ ఎక్స్కే ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ 3/y అనేది కాన్స్టెంట్. ఈ 3/yకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మైనస్ వై పవర్ మైనస్ టూ ఇంటూ 1 మైనస్ వై పవర్ మైనస్ టూ. కాబట్టి ఇక్కడ రో m1 బై రో వై యొక్క వాల్యూ రో n1 బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy is equal to 0. ఇక్కడ m1 యొక్క వాల్యూ రాస్తాం, n1 యొక్క వాల్యూ రాస్తాం. ఇక్కడ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ 0 అవుతుంది. ఎందుకు? ఎక్స్ టర్మ్ 0 కాబట్టి ఎక్స్ బై 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఇక్కడ 1/y ఇంటూ ఇక్కడ వై టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి 1/y అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ అవుతుంది. అలానే ఇక్కడ -2 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది? 1/x. 1/xకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే log x. అలానే ఇక్కడ ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 3/yలో 3 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది? 1/y ఉంటుంది. 1/yకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే log y is equal to c. దీని ప్రకారం x/y ఇక్కడ log x ముందు ఉన్న 2ని ఎలా రాసుకోవచ్చు అంటే xకి పవర్గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ప్లస్ log ఆఫ్ x పవర్ మైనస్ 2గా రాసుకోవచ్చు. ప్లస్ log yకి ముందు ఉన్న 3ని log y క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ log ఆఫ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే log ఆఫ్ x పవర్ మైనస్ 2 ప్లస్ log ఆఫ్ y క్యూబ్ ఏ ఫామ్లో ఉంది? log a ప్లస్ log b ఫామ్లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? log ఆఫ్ a మైనస్ b. ఐ మీన్ a మైనస్ b కాదు, log ఆఫ్ a ఇంటూ b అంటే x పవర్ మైనస్ 2 ఇంటూ y పవర్ 3. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ x పవర్ మైనస్ 2 ఎట్లా రాసుకోవచ్చు? log ఆఫ్ y క్యూబ్ బై x స్క్వేర్. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ అనేది x బై y ప్లస్ log ఆఫ్ y క్యూబ్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 1. ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2 చూస్తాం. మోడల్ 1 అనేది హోమోజీనియస్ అంటే ప్రతి ఒక్క వేరియబుల్కి సేమ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉంటుంది. అది ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2కి సంబంధించింది అని ఎలా గుర్తించాలంటే ఆ ఈక్వేషన్ అనేది m ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అండ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై. ఈ ఫార్ములా కనుకుంటే ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2. ఇందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి? 1/mx మైనస్ n. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ మోడల్ 2లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. ఈ ఫార్ములా కనుకుంటే ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2కి సంబంధించింది అని గుర్తుపట్టాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ xy sin xy ప్లస్ cos xy ఇంటూ y dx ప్లస్ xy sin xy మైనస్ cos xy ఇంటూ x dy is equal to 0. గివెన్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. స్టార్టింగే మనం ఇచ్చిన ఈక్వేషన్ని నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2 అని డైరెక్ట్గా రాయము. ఎందుకు రాయమంటే ఇందులో ఈ చాప్టర్ 2లో ప్రతి ఒక్క క్వశ్చన్కి అది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎగ్జాక్ట్ అయితే డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నాన్ ఎగ్జాక్ట్ అయితే ఉన్న 4 మోడల్స్లో ఏ మోడల్కి సంబంధించింది అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ స్టార్టింగే ఈ యొక్క ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉన్నట్టు ఎగ్జామ్ చేసుకుంటాం. mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉందని ఎగ్జామ్ చేసుకుంటాం. దీని ద్వారా m వాల్యూ n వాల్యూ రాస్తాం. ఫస్ట్ మనం ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా అని తెలియటం కోసం రో m బై రో వై రో n బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. రో బై రో వై ఆఫ్ m వాల్యూ ఎంత? ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్ వై. ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వైలో ఎక్స్ అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది? వై స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ వై. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? యూవి ఫామ్లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే దాని ప్రకారం వై స్క్వేర్ అంటే ఎంత మనకి? ఇక్కడ యూ అంటే వై స్క్వేర్ కాబట్టి వై స్క్వేర్ ఇంటూ ఈ సైన్ ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఎక్స్ వై, మళ్ళీ ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ అవుతుంది, ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే ఇక్కడ సైన్ ఎక్స్ వై ఇంటూ ఈ వై స్క్వేర్కి డిఫరెన్షియేట్ చేస్తే 2y అవుతుంది. అంటే ఇది యూవి ఫామ్లో అప్లై చేసాం. అలానే ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్ వై, ఇది కూడా
యూవి ఫామ్లో ఉంది. అప్లై చేస్తే వై ఇంటూ అంటే యూ అంటే వై ఇంటూ ఈ కాస్ ఎక్స్వైకి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్వైకి చేస్తే ఎక్స్ అవుతుంది, ప్లస్ వి అంటే కాస్ ఎక్స్వై ఇంటూ డియూ బై డిఎక్స్ అంటే ఈ ఎంత అప్పుడు ఈ వైకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాస్ ఎక్స్వై ఇంటూ 1 కాస్ ఎక్స్వై. దీని ప్రకారం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్వై ప్లస్ 2xy సైన్ ఎక్స్వై మైనస్ xy సైన్ ఎక్స్వై ప్లస్ కాస్ ఎక్స్వై. ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్వై అండ్ కాస్ ఎక్స్వైలో కాస్ ఎక్స్వై కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 అండ్ 2xy సైన్ ఎక్స్వై మైనస్ సైన్ ఎక్స్వై మైనస్ xy సైన్ ఎక్స్వై xy సైన్ ఎక్స్వై. అలానే ఇప్పుడు రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో కూడా రో బై రో ఎక్స్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్ బై సైన్ ఎక్స్వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్వై. ఇందులో వై అనేది కాన్స్టెంట్, వై అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్వై ఉంటుంది. ఇది కూడా యూవి ఫామ్లో ఉంది. దీనికి ఏం ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్వై కంటే కాస్ ఎక్స్వై మళ్ళీ ఎక్స్వైకి చేస్తే వై ప్లస్ సైన్ ఎక్స్వై ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఎక్స్తో చేస్తే 2xy మైనస్ అండ్ మళ్ళీ ఈ ఎక్స్ కాస్ ఎక్స్వై ఏ ఫామ్లో ఉంది మళ్ళీ యూవి ఫామ్లో ఉంది. మళ్ళీ దీనికి ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్వై అంటే మైనస్ సైన్ ఎక్స్వై అండ్ ఈ ఎక్స్వై ఫైనల్ చేస్తే వై ప్లస్ కాస్ ఎక్స్వై ఇంటూ ఎక్స్కు ఫైనల్ చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది. దీని ప్రకారం రో ఎన్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్వై ప్లస్ 2x సైన్ ఎక్స్వై ప్లస్ xy సైన్ ఎక్స్వై మైనస్ కాస్ ఎక్స్వై. ఇక్కడ కాస్ ఎక్స్వైని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 1 అండ్ ఇక్కడ 2xy సైన్ ఎక్స్వై xy సైన్ ఎక్స్వై ఏమవుతుంది 3xy సైన్ ఎక్స్వై అవుతుంది. అంటే ఇక్కడ రో ఎన్ బై రో యొక్క వాల్యూ రో ఎన్ బై రో యొక్క వాల్యూ ఐ మీన్ రో ఎన్ బై రో యొక్క వాల్యూ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఈ టూ వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్. నాన్ ఎగ్జాక్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ నాన్ ఎగ్జాక్ట్లో మళ్ళీ మనకి 4 మోడల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క మోడల్ చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఇది ఇచ్చిన క్వశ్చన్ అనేది మోడల్కి సంబంధించిన చెక్ చేసుకోండి. ఇక్కడ పవర్స్ అనేది ఈక్వల్ కాదు, ఎందుకంటే xy సైన్ xy కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ పవర్స్ ఎంత ఉన్నట్టు ఇక్కడ పవర్స్ అనేది 3 ఉన్నట్టు, బట్ ఇక్కడ పవర్స్ ఓన్లీ 1 ఉంది. ఇక్కడ పవర్స్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది మోడల్ 1 కాదు నాన్ ఎగ్జాక్ట్లో. అండ్ ఇప్పుడు ఇది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2 అయితే చెక్ చేసుకోండి. ఇది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2 అయితే ఎందుకు ఇది y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈ ఫామ్లో ఉంది కాబట్టి నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2కి సంబంధించింది అయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫామ్ ఏంటి 1/mx మైనస్ ny. ఇక్కడ m వాల్యూ ఎంత ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్వై ప్లస్ వై కాస్ ఎక్స్వై. ఇక్కడ మనకి n వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై సైన్ ఎక్స్వై మైనస్ ఎక్స్ కాస్. ఈ ఎక్స్ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేయాలి, ఈ వైని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే 1/x స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్వై ప్లస్ xy కాస్ ఎక్స్వై మైనస్ x స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్వై ప్లస్ xy కాస్ ఎక్స్వై ప్లస్ x స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్వై మైనస్ x స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్వై క్యాన్సిల్ అయితే అప్పుడు xy కాస్ ఎక్స్వై xy కాస్ ఎక్స్వై అప్పుడు 1/2xy కాస్ ఎక్స్వై. మోడల్ 1లో ఎట్లయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేసాము, ఇక్కడ కూడా అలానే ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకుంటాం కదా, దాంతో మల్టిప్లై చేస్తాం. దాంతో మల్టిప్లై చేస్తే xy sin xy ప్లస్ cos xy ఇంటూ y dxy 2xy cos xy ప్లస్ xy sin xy మైనస్ cos xy ఇంటూ xy 2xy cos xy dy. ఓకే, ఇప్పుడు దానికే ఈ వైని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం, ఈ ఎక్స్ లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేసి దానికి రాసుకుంటాం. ఇలా రాసుకున్న తర్వాత అన్ని క్యాన్సిలేషన్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఏం మిగిలిద్ది న్యూమరేటర్లో y ఉంటుంది, డినామినేటర్ 2 ఉంటుంది. y/2 ఇంటూ sin xy cos xy అంటే tan xy dx ప్లస్ 1/2x మిగిలింది 1/2x dx ప్లస్ x/2 ఇంటూ sin xy బై cos xy అంటే tan xy dy మైనస్ 1/2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ అన్నిట్లో 1/2ని కామన్ తీసి ఈ 1/2 తీస్తే 1/2 ఇంటూ y ఇంటూ tan xy dx ప్లస్ 1/x ఇంటూ dx ప్లస్ x ఇంటూ tan xy dy మైనస్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 1/2ని ఇది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోయింది. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోయింది. ఈ
dx వేరు dxగా రాసుకుంటూ dy dyగా రాసుకుంటాం. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది m1 dx ప్లస్ n1 dy is equal to 0. ఇక్కడ m1 వాల్యూ ఎంత y ఇంటూ tan xy ప్లస్ 1/x. n1 వాల్యూ x ఇంటూ tan xy మైనస్ 1/y. ఇక్కడ మళ్ళీ దీనికి రో m1 బై రో బై రో m1 బై రో x అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రో బై ఆఫ్ y ఇంటూ tan xy ఇది ఏ ఫామ్లో ఉంది u ఇంటూ v ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు y ఇంటూ tan xy అంటే sec square xy. మళ్ళీ xyకి ఫైండ్ అవుట్ చేస్తే x ప్లస్ tan xy ఇంటూ వైకి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మళ్ళీ 1/x. 1/x అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ వైతో చేస్తాం కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి రో m1 బై రో యొక్క వాల్యూ ఎంత xy ఇంటూ sec square xy ప్లస్ tan xy. అలానే రో m1 బై రో x యొక్క వాల్యూ రో బై రో x ఆఫ్ x ఇంటూ tan xy మైనస్ 1/y. ఇప్పుడు x ఇంటూ tan xy ఏ ఫామ్లో ఉంది uv ఫామ్లో ఉంది. దీని ప్రకారం x ఇంటూ tan xy అంటే sec square xy ఇంటూ xy ఫైండ్ చేస్తే 1 ప్లస్ tan xy ఇంటూ దీని యొక్క వాల్యూ ప్లస్ tan xy ఇంటూ x కు ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ 1/y అనేది కాన్స్టెంట్. దానికి డిఫరెన్షియేషన్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. దీని ప్రకారం రో n1 బై రో x యొక్క వాల్యూ xy sec square xy ప్లస్ tan xy. ఇక్కడ రో m1 బై రో యొక్క వాల్యూ రో n బై రో x ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్మ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy is equal to c. ఇక్కడ y టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ x టర్మ్ అనేది 0. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ y tan xy ప్లస్ 1/x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x tan xy మైనస్ 1/y dy is equal to c. ఇక్కడ x టర్మ్ అనేది కాన్స్టెంట్, x టర్మ్ అనేది 0 కాబట్టి ఇక్కడ x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఎంత మిగిలింది మైనస్ 1/y మిగిలింది. అప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ y tan xy లో y అనేది కాన్స్టెంట్. tan xy కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే log of sec xy బై xy కి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుంది y ఉంటుంది ప్లస్ అప్పుడు ఎంత ఉంటుంది మళ్ళీ దాని పక్కన 1/x. ఈ 1/x కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 1/y dy అంటే log y is equal to c. న్యూమరేటర్ ఉన్న y డినామినేటర్ ఉన్న y క్యాన్సిల్ అయితే log of secant xy ప్లస్ log x మైనస్ log y ఈ ఫామ్ ఉంది log a మైనస్ log b అంటే log of a by b. దాని ప్రకారం log of x by y. అండ్ ఇది log of secant x ప్లస్ log of x by y ఏ ఫామ్ ఉంది log a ప్లస్ log b. దీనికి ఏం ఫార్ములా log of a ఇంటూ b అంటే secant x ఇంటూ x by y. అండ్ ఇక్కడ cని ఎట్లా రాసుకోవచ్చు, c అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎట్లా రాసుకున్నా దాని వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను cని log c గా రాసుకున్నానంటే బోత్ సైడ్స్ అంటే ఇటువైపు లాగ్ అనేది ఉంది, ఇటువైపు లాగ్ ఉంటే బోత్ సైడ్స్ లాగ్ అనేది రిమూవ్ చేస్తే అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి. ఇట్లా బోత్ సైడ్స్ లాగ్ ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ c అనే కాన్స్టెంట్ ని log c గా రాసుకున్నాను. దాని ప్రకారం x ఇంటూ secant xy బై y is equal to c which is the required solution. Example 2 చూడండి. Solve y into x square y square plus 2 into dx plus x into 2 minus 2 square y square dy is equal to 0. ఈవెన్ ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ 1 లో కన్సిడర్ చేస్తాం. స్టార్టింగే ఇది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 2 అని రాయకూడదు, అది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కోవాలి. ఓకే, అందుకని m dx plus n dy is equal to 0. ఇక్కడ m వాల్యూ ఎంత x square y cube. ఎందుకు y cube ఈ y ని లోపల ఉన్న వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తాం. x square y cube plus 2y. అలానే n is equal to 2x minus 2x cube y square. ఇప్పుడు మనం రో m బై రో y ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేస్తే రో బై రో y ఆఫ్ x square y cube plus 2y. ఇక్కడ x square అనేది కాన్స్టెంట్, y cube ఫైండ్ అవుట్ చేస్తే 3y square ప్లస్ 2y లో 2 అనేది కాన్స్టెంట్, y కి ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. అంటే రో m బై రో y యొక్క వాల్యూ x cube into 3y square plus 2. ఇప్పుడు మనం రో n బై రో x ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే రో బై రో x ఆఫ్ 2x minus 2x cube y square. ఇక్కడ 2x లో 2 అనేది కాన్స్టెంట్, x కి ఫైండ్ అవుట్ చేస్తే 1 అవుతుంది. 2 into 1 2 మైనస్ ఇక్కడ మళ్ళీ మైనస్ 2x cube y square లో మైనస్ 2y square అనేది కాన్స్టెంట్, x cube ఫైండ్ అవుట్ చేస్తే 3x. దీని ప్రకారం 2 minus 6x square y square. ఇక్కడ రో m బై రో యొక్క వాల్యూ రో n బై రో యొక్క వాల్యూ ఈ టూ వాల్యూస్ ని ఈక్వల్ అయితే హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి 1/mx minus my. ఇక్కడ m వాల్యూ x square y cube plus 2y, n వాల్యూ 2x minus 2x cube y square. ఈ
వీటిని ఎక్స్తో ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. ఈ వైతో ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేస్తే 1/x³ ప్లస్ 2xy మైనస్ 2xy ప్లస్ 2x³ ఇక ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఎంత ఉంటుంది 1/x³ ప్లస్ 2x³ దీని ప్రకారం 1/3x³ ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తే y ఇంటూ x² ప్లస్ 2/3x³ dx ప్లస్ x ఇంటూ 2 మైనస్ 2x² 3x² dy. ఓకే, ఇక్కడ y క్యాన్సిల్, x క్యాన్సిల్ అయితే అండ్ దేనికి దానికి రాసుకుంటాం. అలా రాసుకుంటే x² 3x³ ప్లస్ 2/3x³ dx ప్లస్ 2/3x² మైనస్ 2x² 3x² ఇలా దేని దానికి క్యాన్సిలేషన్ x² ఇట్లా క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు ఎలా వచ్చిందంటే 1/3x ప్లస్ 2/3x³ dx ప్లస్ 2/3x² మైనస్ 2/3 ఇది ఏ ఫార్ములా ఉంది m1 dx ప్లస్ n1 dy is equal to 0. ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవ్వాలి. ఒకవేళ ఎగ్జాక్ట్ కాకపోతే మీరు ప్రాబ్లంలో ఎక్కడో మిస్టేక్ చేసినట్టు గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ρm1/ρy అంటే ρ/ρy ఆఫ్ 1/3x ప్లస్ 2/3x³y². ఇక్కడ మనకి ఇక్కడ 1/3x అనేది కాన్స్టెంట్, వైతో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దీని వల్ల 0 అవుతుంది. ఇక్కడ 2/3x³y²లో 2/3x³ అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది y² ఉంటుంది. ఈ y² న్యూమరేటర్కి వెళ్తే y⁻2 ఉంటుంది. ఈ y⁻2 అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ y⁻2 ఏ ఫార్మ్ ఉంది y⁻n ఫార్మ్ ఉంది. దీనికి ఏం ఫార్ములా n ఇంటూ y⁻n-1 అంటే -2 ఇంటూ y⁻2 మైనస్. దీని ప్రకారం -2 ఇంటూ y⁻-, అంటే -2 ఇంటూ 2 -4 ఇంటూ y⁻-3/3x. దీని ప్రకారం -4/3x³ అంటే ρm/ρy యొక్క వాల్యూ -4/3x³. అలానే ρm1/ρx ఆఫ్ 2/3x² -2/3y. దీని ప్రకారం ఇక్కడ 2/3y³ అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది x² ఉంటుంది. ఈ x² న్యూమరేటర్లోకి వెళ్తే x⁻². ఇది ఏ ఫార్మ్ ఉంటుంది అప్పుడు x⁻² అనేది x⁻n ఫార్మ్ ఉంటుంది. దానికి ఏం ఫార్ములా n ఇంటూ x⁻n-1 అంటే -2 ఇంటూ x⁻-2 ఎంత అవుతుంది x⁻-2. అండ్ ఇక్కడ -2/3y అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసి దీని వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ ρm1/ρx యొక్క వాల్యూ -4/3x³. ఓకే, ఇక్కడ ఈ టూ వాల్యూస్ ρm1/ρy ρm1/ρx ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్మ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy is equal to 0. ఇక్కడ మనకి m1 వాల్యూ ఎంత 1/3x ప్లస్ 2/3x³y², అది దేనికి దానికి రాసుకున్నాం. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఇక్కడ మనకి n1 వాల్యూ ఎంత 2/3x²y³ బై మైనస్ 2/3y/dy అలానే రాసుకున్నాం. ఇక్కడ n1 dy లో x టర్మ్ అనేది 0 కాబట్టి ఇక్కడ 3x² x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఏదైతే రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయో ఆ రిమైనింగ్ వాల్యూస్ రాసుకుంటాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/3x³ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -2/3y/dy is equal to c. ఇప్పుడు ఇక్కడ మనకి 1/3 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది 1/x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే log x 1/3 log x ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి 2/3y² అనేది కాన్స్టెంట్, అప్పుడు x³ ఉంటుంది. ఈ x³ న్యూమరేటర్లో రాస్తే x⁻-3. x⁻n అంటే ఫార్ములా x⁻-3 ప్లస్ 1/-3 ప్లస్ 1. అండ్ ఇక్కడ -2/3 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అంటే log y. దీని ప్రకారం 1/3 log x ప్లస్ 2/3y² ఇంటూ x⁻-2/-2 2 క్యాన్సిల్ అవుతుంది అండ్ -2/3 log y 1/3 log x మైనస్ 1/3x²y² minus 2/3 log y is equal to 6, which is the required general solution. ఇలా నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 2 ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తాము. నాన్ ఎగ్జాక్ట్ అంటే ఎప్పుడు అంటాము ρm/ρy యొక్క వాల్యూ ρn/ρx యొక్క వాల్యూ టూ వాల్యూస్ ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్. అందులో మోడల్ 1 అనేది హోమోజీనియస్ అంటే క్వశ్చన్లో ప్రతి ఒక్క వేరియబుల్ యొక్క డిగ్రీ అనేది సేమ్ ఉంటుంది. అలా డిగ్రీ సేమ్గా లేకపోతే మోడల్ 2 అనేది చెక్ చేసుకోండి. మోడల్ 2 అంటే ఏంటి
మోడల్ 2 అనేది y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈ ఫార్ములా ఉంటే మోడల్ 2. ఇందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా 1/mx మైనస్ ny. మోడల్ 1 లో 1/mx ప్లస్ ny ఇలా సాల్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మోడల్ 3 అండ్ మోడల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం.